అటు భద్రాచలంలో శ్రీరాముడి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియంలో శ్రీరాముడికి వేద మంత్రోచ్చారణల మధ్య క్రతువులు ప్రారంభమయ్యాయి. భారీ ఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తుల కోసం ప్రత్యేక టీవీలను ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భద్రాచలం శ్రీరామచంద్రుని ఆలయం చెందిన మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. మనం చూసినటువంటి మిథిలా వేదికలో సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1,00,000 మంది భక్తులు ఈ కళ్యాణ వేదికను భద్రాచలం టౌన్లోనే వీక్షేందుకు ఇక్కడ తరలి వచ్చారు. అయితే వీవీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, అందరికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూస్తున్నాం, నిన్న ఎదుర్కొన్న ఉత్సవం ఘనంగా జరిగింది. ఎదుర్కొన్న ఉత్సవంలో అయితే సీతారాముల కళ్యాణం సంబంధించిన క్రతువును అయితే కళ్యాణం సంబంధించిన క్రతువును ఎదుర్కోలతో ప్రారంభించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పొందినటువంటి గోదావరి నది తీరాన ఉన్నటువంటి భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువును వీక్షించేందుకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఏంటండి, ఎప్పటి నుండి వస్తారు ఈ సీతారాముల కళ్యాణానికి సంబంధించి? మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసిగా ప్రతి శ్రీరామనవమి ఉత్సవాలకి ఇక్కడ అటెండ్ అవుతాం. ఈ శ్రీరాముడు నడయాడిన భద్రాచలం పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతుంది. ఈరోజు లక్షలాదిగా భక్తులు ప్రతి సంవత్సరం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మొత్తం శ్రీరామనవమి సందర్భంగా భక్తులు ఇక వారి యొక్క భక్తి శ్రద్ధలు ఎట్లా చూపించాలో అది పూర్తిగా ఇక్కడ భద్రాచలంలో మాత్రమే కనబడుతుంది. దీనికి ఏర్పాట్లు కూడా అధికారుల పక్షాన ఈరోజు ప్రధాన కార్యదర్శి గారు తలంబ్రాలు తీసుకొస్తున్నారు. అది వారికి పూర్వజన్మ సుకృతం. అది శ్రీరామచంద్ర వారికి ముఖ్యమంత్రి గారికి కాకుండా ఇట్లా ప్రధాన కార్యదర్శి గారు తీసుకురావడం, దీన్ని మీ ద్వారా మా ఖమ్మం జిల్లా వాసిగా శ్రీరామ భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. రైట్, మనం చూడొచ్చు ప్రధానంగా సీతారాముల కళ్యాణానికి సంబంధించి ప్రధానంగా భార్య భర్తలు ప్రధానంగా వస్తుంటారు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎప్పుడు నుండి వస్తారండి ఇక్కడికి? ప్రతి ఏటా వస్తుంటారా సీతారాముల కళ్యాణం వీక్షించడానికి? ఈసారి ఎట్లా? దాదాపుగా వస్తుంటాం. శ్రీరామరామ కళ్యాణానికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. కళ్యాణం వేడుక చాలా వైభవంగా జరుగుతుంది. వరంగల్ నుండి వచ్చామండి. సీతారాముల కళ్యాణం చూడాలని ఎప్పటికన్నా అనుకున్నాము. ఈరోజు మాకు దర్శన భాగ్యం కలిగింది. మరి కొంతమంది భక్తులు, అమ్మ మీరు ఎప్పటి నుండి వస్తారు ఇక్కడికి? వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ ఈసారి వచ్చినాం. బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అసలు రాముని కళ్యాణానికి వస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. కళ్యాణం చూడడానికి వచ్చినట్టే. సీతారాములు అంటే భద్రాచలం కదా, భద్రాచలంలోనే ఈ కళ్యాణం చూస్తానికి వచ్చారు కదా, ఇక్కడ అంతా చూసిన తర్వాత ఎట్లా? చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. కళ్యాణంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీని అంత ప్రముఖంగా చూస్తారు సీతారాముల కళ్యాణం? సీతారాముల ఆదర్శ పురుషులు కదా, త్రేతాయుగం నుండి వస్తుంది కాబట్టి ఆదర్శంగా చూడడం అంతే. మీరండి? మేము అంతా ఒకసారి వరంగల్ నుంచి వచ్చామండి. మా గ్రూప్గా 18 మెంబర్స్ అందరం కలిసి వచ్చినామండి. సరే, ప్రతిసారి అంటే ఎప్పుడు భద్రాచలం వచ్చి దర్శనం చేసుకుంటూనే ఉంటాం, కానీ కళ్యాణానికి రావడం మాత్రం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వ పరంగా కానీ అన్ని ఇతరత్ర కార్యక్రమాలు కూడా చాలా ప్రశాంతంగా వాతావరణంలో మనకు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతున్నది. ఏర్పాట్లు కూడా ప్రభుత్వ పరంగా చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. సరే, ఈ విధంగా మేము ఈ కళ్యాణోత్సవానికి, స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవానికి హాజరవడం మా పూర్వజన్మ సుకృతంగా, మా అదృష్టంగా భావిస్తూ స్వామివారి కృపా కటాక్షాలందరూ కూడా సమాజం మీద, ప్రపంచం అందరికీ కూడా విలసిల్లాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, స్వామివారి కృప అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను మా తరఫున. సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువు మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అటు పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పి భక్తులు కూడా చెప్తున్నారు. దాదాపు 2-3 గంటల పాటు ఈ క్రతువు కొనసాగనుంది. ఇది భద్రాచలం సీతారాముల కళ్యాణం జరిగేటువంటి వేదిక దగ్గర నుంచి తాజా పరిస్థితి.